హాయ్ యూట్యూబ్ బడ్డీస్. చాలా రోజులైందనుకుంటా మనం వీడియోస్ చేయక. బట్ ఇప్పటి నుంచి ఆ వెయిటింగ్ ఉండదు. ఈసారి చాలా కొత్త కాన్సెప్ట్‌తో వస్తున్నాం. మనం అప్‌కమింగ్ డేస్‌లో చాలా ఎక్స్‌పెరిమెంట్ చేయబోతున్నాం యూజింగ్ ఏఐ అనమాట. బట్ ఈ వీడియోలో వచ్చేసరికి మనం చాట్‌జీపీటీని అలాగే క్లౌడ్‌ని యూజ్ చేసి హిల్ క్లైంబ్ గేమ్ ఫ్రమ్ ద స్క్రాచ్ నుంచి బిల్డ్ చేయబోతున్నాం. లిటరల్లీ ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉండబోతుంది. అయితే ఈ వీడియోలో మనం సింగిల్ హెచ్‌టీఎంఎల్ ఫైల్‌తో కోడ్ బిల్డ్ చేయబోతున్నాం. ఓన్లీ ఒక హెచ్‌టీఎంఎల్ ఫైల్ యూజ్ చేసి మనం ఎంటైర్ హిల్ క్లైంబ్ గేమ్ బిల్డ్ చేయబోతున్నాం. మనం వాడే ఎల్ఎల్ఎమ్స్ లైక్ చాట్‌జీపీటీ గానివ్వండి, క్లౌడ్ గానివ్వండి, ప్రతి ఎల్ఎల్ఎమ్‌కి మనం ఓన్లీ 10 మినిట్సే టైమ్ ఇస్తాం. వైల్ వి ఆర్ రన్నింగ్ కోడ్ ఏదైనా ఎర్రర్ రైజ్ అయితే మనం ఓన్లీ 3 అటెంప్ట్సే ఇస్తాం ప్రతి ఎల్ఎల్ఎమ్‌కి. ఈవెన్ థర్డ్ అటెంప్ట్‌లో కూడా కోడ్ రన్ అయితే హ్యాపీ. కాకపోతే అంతటితో ఆపేసి వి విల్ జస్టిఫై అనమాట. లైక్ జడ్జ్ చేస్తాం. ఫైనల్ కన్క్లూజన్ ఇస్తాం. అయితే ఒక ఎల్ఎల్ఎంతో డీల్ చేయాలి అంటే మన దగ్గర ఒక ప్రాపర్ ప్రాంప్ట్ ఉండాలి. సో, బేసిక్‌గా మనం ఇచ్చే ప్రాంప్ట్ బట్టి అవుట్‌పుట్ జనరేట్ చేస్తుంది. నేను ఈ హిల్ క్లైంబ్ గేమ్ బిల్డ్ చేయడానికి నేను ఒక స్ట్రక్చర్డ్ ప్రాంప్ట్ క్రియేట్ చేశాను. ఆ ప్రాంప్ట్‌ని నేను కామెంట్ సెక్షన్‌లో పిన్ చేస్తాను చూడండి. ఫస్ట్ మనం చాట్‌జీపీటీతో ట్రై చేద్దాం. చాట్‌జీపీటీ ఓపెన్ చేశాను. నా దగ్గర ఉన్న ప్రాంప్ట్‌ని పేస్ట్ చేశాను. సో, ఈ ప్రాంప్ట్‌లో ఏమేం ఫ్యాక్టర్స్ ఉన్నాయంటే వాట్ ఆర్ ద ఫీచర్స్ షుడ్ బి హావ్, గేమ్ ఇంటర్ఫేస్, ఆడియో లైక్ స్ట్రక్చర్డ్ వేలో ఉంది. ఆడియో కానివ్వండి, టెక్నికల్ రిక్వైర్మెంట్స్, ఫిజికల్ ఇంజిన్, వెహికల్ సిస్టమ్ లైక్ ఏమేం సస్పెన్షన్స్ కానివ్వండి, మనం వాడే ప్రతి ఒక్క థింగ్ అండ్ కెమెరా యాక్సెస్, యూజర్ ఇంటర్ఫేస్ కానివ్వండి, అప్‌గ్రేడ్ సిస్టమ్ లైక్ ఇప్పుడు మీరు కార్‌ని అప్‌గ్రేడ్ చేయాలి అంటే బూస్టింగ్ వాడతారు, స్పీడ్ ఇంక్రీజ్ చేస్తారు. సో, అలాంటి ఆప్షన్స్ కూడా ఇస్తున్నాం. ఇక్కడ చూస్తున్నారుగా హెచ్‌టీఎంఎల్ స్టిల్ రన్నింగ్, చాలా లైన్స్ ఆఫ్ కోడ్ జనరేట్ అయింది. ఇప్పుడు కోడ్ క్రియేట్ అవుతుంది ఫైల్ ఫార్మాట్‌లో. అయిపోయింది. కాపీ చేసుకుందాం. సో, ఇప్పుడు కాపీ చేసిన కోడ్‌ని మనం వీఎస్ కోడ్‌లో రన్ చేద్దాం. బిఫోర్ థట్ మనం ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకోవాలి. సో, హియర్ ఈస్ ఎ న్యూ ఫోల్డర్. ఫోల్డర్‌కి మనం హిల్ క్లైంబ్ అని పేరిద్దాం. ఓకే. సో, ఫోల్డర్ క్రియేట్ అయింది. మనం వీఎస్ స్టూడియో కోడ్ ఓపెన్ చేసి ఫోల్డర్‌ని రిట్రీవ్ చేసుకుందాం. ఫోల్డర్ రిట్రీవ్ చేసుకున్నాక మనం ఒక ఫైల్ క్రియేట్ చేయాలి ఇందులో. దట్ ఈస్ కాల్డ్ చాట్‌జీపీటీ.html అని. సో, .html అని ఇవ్వడం వల్ల మనకి కోడ్ హెచ్‌టీఎంఎల్‌లో రన్ అవుతుంది. లేదంటే ఎర్రర్స్ రైజ్ అవుతాయి. ఓకే. సో, ఇప్పుడు మనం చాట్‌జీపీటీ మనకి 1449 లైన్స్ ఆఫ్ కోడ్ జనరేట్ చేసింది. ఇప్పుడు మనం రన్ చేద్దాం. రన్ వితౌట్ డీబగ్గింగ్. ఓకే. మన గేమ్ స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ గేమ్. సో, దిస్ ఈస్ ఇంటర్ఫేస్. ఓకే. గేమ్ క్రాష్ అయినట్టుంది. కార్ ఫార్వర్డ్ మూవ్ అవ్వట్లేదు. బట్ కార్ ఉంది. ఓకే. సో, ఇప్పుడేం చేస్తామంటే మనం ఎళ్లి చాట్‌జీపీటీకి అడుగుదాం. ఏమని అడుగుతామంటే కార్ ఈస్ నాట్ మూవింగ్ ఫార్వర్డ్. సో, ఐడెంటిఫై ద ఎర్రర్ అండ్ రెక్టిఫై ఇట్. సో, బేసిక్‌గా ఇదేం చేస్తదంటే ఎక్కడైతే ఎర్రర్ రైజ్ అయిందో అక్కడ కోడ్‌ని రిప్లేస్ చేయని ఇస్తుంది. సో, బట్ మనకిలా అవసరం లేదు. మనకి ఎంటైర్ కోడ్ కావాలి. మనం ఏం అడుగుతామంటే గివ్ మీ ఎంటైర్ కోడ్ బై రిప్లేసింగ్ ద గివెన్ ఎడిట్. చూడండి ఇక్కడ మళ్ళీ ఫ్రమ్ ద స్క్రాచ్ నుంచి హెచ్‌టీఎంఎల్ ఫైల్‌ని క్రియేట్ చేస్తుంది. ఓకే. కాపీ పేస్ట్ చేసుకుందాం. పాత కోడ్ తీసేసి. ఇప్పుడు 773 అంటే దగ్గర దగ్గర హాఫ్ కోడ్ తీసేసింది. బట్ ఇంటర్ఫేస్ మాత్రం అదే. ఆహ్, ఇంటర్ఫేస్ చేంజ్ కాకుండా కోడ్ సైజ్ రెడ్యూస్ అయింది ఎందుకంటారు? కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఇంకా కార్ ఫార్వర్డ్ మూవ్ అవ్వట్లేదు. దిస్ ఈస్ ద సెకండ్ అటెంప్ట్. ఇంకా లాస్ట్ అటెంప్ట్ ఉంటుంది. ఒకవేళ ఆ లాస్ట్ అటెంప్ట్‌లో కూడా ఏమైనా ఎర్రర్స్ వస్తే మనం ఇక్కడితో క్లోజ్ చేసేద్దాం. సో, మళ్ళీ ఏదో ఒక ఎర్రర్ ఐడెంటిఫై చేసినట్టుంది. సో, గివ్ మీ ద ఎంటైర్ కోడ్ బై రిప్లేసింగ్ ద ఎడిట్. యాక్చువల్లీ దిస్ ఈస్ నాట్ ద రైట్ వే టు అప్రోచ్. బట్ మనం కొన్ని కండిషన్స్ పెట్టుకున్నాం కాబట్టి అవి ఫాలో అవ్వాల్సిందే. సేమ్ ప్రాబ్లమ్ గైస్, సేమ్ ప్రాబ్లమ్. సో, బ్యాక్ ఎండ్‌లో ఒక ప్రాబ్లమ్ ఉన్నట్టుంది ఫంక్షనాలిటీలో. బట్ ఇంటర్ఫేస్ మాత్రం ఓకే. డీసెంట్ ఇంటర్ఫేస్. నేనొచ్చేసి 4/10 ఇస్తాను రేటింగ్. ఒకవేళ కార్ ఫార్వర్డ్ మూవ్ అయ్యేదుంటే మాత్రం ఐ విల్ గో అరౌండ్ 6/10. ఇప్పుడు క్లౌడ్ కోడ్‌ని ఓపెన్ చేద్దాం. సో, క్లౌడ్ కోడ్‌లో గూడా రన్ చేద్దాం. క్లౌడ్‌లో కాపీ పేస్ట్ చేద్దాం మన దగ్గరున్న ప్రాంప్ట్. క్లౌడ్‌తో వచ్చే ప్రాబ్లమ్ ఏంటి అంటే తొందరగా టోకెన్స్ అయిపోతాయి. ఎక్స్‌పైరీ తొందరగా అయిపోతుంది. మనం ఇచ్చే ప్రాంప్ట్ ఎఫెక్టివ్ బట్టి కన్జంప్షన్ ఉంటుంది.
బేసిక్‌గా నాకు ఈ ఎంటైర్ కోడ్ రన్ కావడానికి 5 మినిట్స్ పట్టింది. నేను 5xలో చూపిచ్చాను మీకు. ఓకే. మనకు గేమ్ ఇక్కడ షోకేస్ అవుతుంది. క్లౌడ్‌తో వచ్చే అడ్వాంటేజే ఇది. మనకు ఇంటర్ఫేస్‌లోనే ఓపెన్ అవుతుంది. ఓకే. కార్ అసలు లేనే లేదుగా. కోడ్‌ని కాపీ చేసుకుందాం. న్యూ ఫైల్ cloud.html. ఇది ఎన్ని లైన్స్ ఆఫ్ కోడ్ ఇచ్చిందో చూద్దాం. ఓకే. సేమ్ 1400. గ్లిచ్ మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాం. అప్‌గ్రేడ్స్ చూద్దాం. ఓకే. అప్‌గ్రేడ్స్ ఆర్ డీసెంట్. టైర్స్, ఫ్యూయల్ ట్యాంక్, సస్పెన్షన్ ఓకే. ఎయిర్ కంట్రోల్. ఫార్వర్డ్ అవుతుంది. బట్ కార్ మాత్రం కనిపించట్లేదు. సో, ఒకసారి క్లోజ్ చేసేసి క్లౌడ్‌కి ఎర్రర్ రైజ్ చేద్దాం. కార్ ఈస్ నాట్ షోయింగ్ అండ్ మేబీ దేర్ ఈస్ సమ్ గ్లిచ్ ఐ గెస్. ఇక్కడే 90% ఆఫ్ క్రెడిట్స్ అయిపోయాయి. 995 లైన్స్. మేబీ ఇప్పుడు కూడా ఇంటర్ఫేస్ చేంజ్ అవ్వదు. దానికి రీజన్ నేను తర్వాత చెప్తాను. బట్ మీరు మాత్రం కామెంట్‌లో చెప్పండి. సేమ్ ప్రాబ్లమ్ గైస్. కార్ మాత్రం కనిపించట్లేదు. బట్ మూవింగ్ ఫార్వర్డ్. ఈసారి ఆటోమేటిక్‌గా ఎండ్ అవ్వకుండా ఫ్యూయల్ కన్జంప్షన్ బట్టి మొమెంటమ్ వస్తుంది. ఈవెన్ ఇక్కడ కూడా అదే సేమ్ థింగ్. స్టిల్ ద సేమ్ ప్రాబ్లమ్. యెస్ గైస్. అప్‌గ్రేడ్ టు కీప్ చాటింగ్. దట్స్ ఇట్. సో, ఈ వీడియోలో క్లియర్ విన్నర్ వచ్చేసరికి చాట్‌జిపిటి. ఎందుకంటే ద మెయిన్ పర్పస్ ఆఫ్ లిటిల్ గేమ్ వచ్చేసి కార్ అండ్ ద రోడ్. ఇంటర్ఫేస్ వచ్చేసరికి చాలా డీసెంట్‌గా అండ్ క్లీన్‌గా ఉంది. బట్ క్లౌడ్ వచ్చేసి కార్‌ని మిస్ చేసింది. ఈసారి చాలా డిసప్పాయింట్ చేసింది. సో, హియర్ ఈస్ అ క్లియర్ విన్నర్ వచ్చేసరికి చాట్‌జిపిటి. ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నా ఫ్రెండ్స్. నెక్స్ట్ ఏ వీడియో చేద్దామో కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఇంకా ఏఐతో ఏమేమి ఎక్స్‌పెరిమెంట్ చేద్దాం, ఏమేం బిల్డ్ చేద్దామో కూడా కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. మనం డీటెయిల్‌గా స్టడీ చేద్దాం.